ఈ నెల 30వ తేదీన కౌలు రైతుల సమస్యల మీద విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర చేపట్టిన రైతు ధర్నా మహాకార్యక్రమం జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ యూకతపల్లి మండలంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంయుక్తంగా రైతుల వద్దకు వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్పవరం, పండూరు, తమ్మవరం, కొమరగిరి గ్రామాల్లో రైతులకు కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ రైతు కౌలు రైతు సమస్యల మీద విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర చేపట్టిన రైతు మహాధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని మధు పిలుపునిచ్చారు. విజయవాడ మహాధర్నా అయిన తర్వాత రైతు భూములపై భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలిపారు. కొమరగిరి రైతులు గోడు విన్నామని, రైతుల పక్షాన మేమున్నామని, అధికారులు కుతంత్రదారులు వేసే కుట్రలిక సాగనివ్వమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఐ పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి సాకా రామకృష్ణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు, రైతులు కేశపోయిన గోవిందు, గొల్లపల్లి సత్యనారాయణ, గొల్లపల్లి కృష్ణ, సిహెచ్ లక్ష్మణ్ రెడ్డి, చింత అప్పయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంయుక్తంగా ఈరోజు కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో ఉదయం నుంచి రైతుల వద్దకు వెళ్లి 30వ తారీఖు జరిగే రైతుల కార్యక్రమం వివరిస్తున్నాం. కానీ కొమరగిరిలో చాలా దారుణమైన సంఘటన ఒకటి జరిగింది. కొమరగిరిలో వీళ్ళందరూ బలహీన వర్గాల రైతులు. పాపం ఈ రైతులకున్న భూమిని మీ భూమి కాదు, ఇది దేవస్థానం భూమి అని చెప్పి ఇక్కడున్న జనసేన కొంతమంది నాయకులు రాజకీయం చేసి ఈ బలహీన వర్గాల చిన్న సన్నకారు కౌలు రైతుల్ని భూములను పంపించేశారు. వాళ్ళ పెత్తనంతో, వాళ్ళ అధికారంతో అధికారులను పట్టుకుని టెండర్లు కూడా పాట కూడా వేసేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జులై మొదటి వారంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు, రైతు సంఘం జాతీయ రాహుల్ వెంకీ గారు, జమలయ్య గారు, మొత్తం అందరి ఆధ్వర్యంలో కూడా మేము మా పొలం మేమే దున్నుకుంటాం, మా విత్తనాలు మేమే వేసుకుంటాం, మా పొలంలోకి ఎవరొచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఓ పక్క రైతే రాజు అని చెప్తారు, కులాలు లేని సమాజం చెప్తుంటారు. ఇదేనా మరి బలహీన వర్గాలు కాపాడేది? చిన్నవారు కాపాడేది ఇదేనా? మాటలు కాదు, చేతలు చేసి చూపించండి. కొమరగిరి రండి పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి ఇక్కడ భూమి పరచండి. ఈ భూమిని అన్యాయంగా మీ పార్టీ నాయకులే లాగేసుకుంటున్నారు. వెనకాల మీరు లేరు, కానీ మీరుంటే మాత్రం మరలా పిఠాపురం నియోజకవర్గంలో మీరు జీవితంలో నెగ్గలేరు. దయచేసి కొమరగిరి రైతులకు న్యాయం చేయమని 30వ తారీఖు చలో విజయవాడ మేమందరం వస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు.